పురాణాల్లో చూసినట్టయితే భస్మాసురుడు అనే ఒక రాక్షసుడికి ఒక పవర్ ఉండేది. ఆ పవర్ ఏంటంటే తను ఎవరి తలపైన చేయబెడితే తను భస్మం అయిపోతాడు, చనిపోతాడు. సో ఆ పవర్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సో తన తలపైన తనే చేయబెట్టుకున్నాడు, తనే చనిపోయాడు. అంటే ఈ పవర్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోకుంటే అది డిజాస్టర్ని కాజ్ చేస్తుంది. బట్ అదే పవర్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మనం ట్రెమెండస్ ఎనర్జీని పొందుతాము. ఫ్రెండ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ మైండ్. మన మైండ్ యొక్క పవర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంతమైన ఏదైనా ఒక సూపర్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఉందంటే అది మన హ్యూమన్ మైండ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ అండ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ హోపనోపనో కోచ్ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఫ్రెండ్స్, మన మైండ్ ఎలా యూజ్ చేసుకోవాలి, మన మైండ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్ని చూడాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అద్భుతమైన కాంటెంట్ ఈ ఛానల్లో మీకు వస్తూ ఉంటుంది. ప్లీజ్, ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది, చూడండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ గెట్ ఇన్స్పైర్డ్. సో ఈ వీడియోలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ మైండ్. సో హ్యూమన్ మైండ్ ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటూ ఉంటుంది, కరెక్ట్? ప్రతి ఆలోచన మన బాడీలో ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది, ఒక ఇమోషన్ క్రియేట్ చేస్తుంది. సో ఒక థాట్, ఆలోచన విచ్ ఈస్ ఎలక్ట్రికల్ సిగ్నల్, అండ్ ఒక ఫీలింగ్ ఒక మ్యాగ్నెటిక్ సిగ్నల్. సో మనం ఎప్పుడు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ మనం ఈ యూనివర్స్కి పంపుతూ ఉంటాం. దీన్నే మనం క్వాంటమ్ ఫీల్డ్లోకి పంపుతున్నాం అంటాం, రైట్? సో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అది ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. సో మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా లేదా లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా, ఇది మన లైఫ్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను హయ్యర్ వైబ్రేషన్ గురించి మాట్లాడబోతున్నాను. నౌ థింక్ అబౌట్ ఇట్. వెరీ సింపుల్ లాంగ్వేజ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ హయ్యెస్ట్ వైబ్రేషన్ ఏంటంటే ప్యాషన్, జాయ్, లవ్, అప్రిసియేషన్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక శారీ షాప్లోకి వెళ్ళారు. ఒక పెద్ద షాప్ ఉంది. అక్కడ ఒక పర్సన్, అక్కడ పనిచేసే ఒక వ్యక్తి మీకు చాలా ప్యాషనెట్గా శారీస్ అని చూపెడుతున్నాడు. మేడం, ఈ శారీ చూడండి, ఈ శారీ మీ పైన చాలా బాగుంటుంది, ఈ శారీ ఇట్ ఈస్ ట్రెండింగ్ నౌ, ఇది చాలా ట్రెండింగ్లో ఉంది, మీకు బాగా సూట్ అవుతుంది. చాలా ప్యాషనెట్గా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపెడుతున్నాడు. అండ్ తన ప్యాషన్ చూస్తే మనకే బాగా అనిపిస్తుంది, అక్కడ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే తన ప్యాషనేట్ చూసి, తన ప్యాషనేట్ వర్క్ని చూసి మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అక్కడ తీసుకోవాలని. నా ఇప్పుడు ఆ షాప్లో ఉన్న చాలామంది అలా లేరు, బట్ ఆ ఒక్క పర్సన్ మాత్రం చాలా ప్యాషనెట్గా ఉన్నాడు. నౌ టెల్ మీ, ఇప్పుడు అక్కడ ఓనర్కి ఎవరికైనా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అనిపిస్తే ఎవరికి ఇస్తారు? ఎవరైతే ప్యాషనెట్గా ఉన్నారో, అవునా కదా? సో చాలామంది మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నేను విజువలైజ్ చేస్తాను, అఫర్మేషన్ చేస్తాను, బట్ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ ఫీలింగ్స్. ఇక్కడ ప్యాషనెట్గా ఉండరు. సో చేసే పని ఏదైనా సరే, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీ వర్క్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత ప్యాషనెట్గా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. చాలామంది ఆ ప్యాషన్ని మిస్ అవుతున్నారు. సో మీరు చేస్తున్న జాబ్ ఏదైనా సరే, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీయా, మీరు గవర్నమెంట్ టీచరా, లేదా మీరు ఒక ప్రైవేట్ టీచరా, లేదా యూర్ ఇన్ బిజినెస్, మీరు చేస్తుంది ఏదైనా సరే, యాడ్ ప్యాషన్ ఇన్ టు దట్. ఎప్పుడైతే మనం ప్యాషన్ని యాడ్ చేస్తామో అక్కడ మనం హయ్యర్ వైబ్రేషన్లో ఉంటాం, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్లో మనం ఎక్కడ స్పెండ్ చేస్తాము? వర్క్ ప్లేస్లో. మరి అలాంటి వర్క్ ప్లేస్లో మనం ఎలా ఉండాలి? హైలీ ప్యాషనేట్గా ఉండాలి. సో మీరు పని చేస్తుంది ఎక్కడైనా సరే ప్యాషనెట్గా ఉండండి. ఎందుకంటే ప్యాషనెట్గా ఉండడం ద్వారా మీరు హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తున్నారు. అండ్ ప్యాషన్ తర్వాత నెక్స్ట్ ఏంటి? జాయ్. చాలామందికి ఏం కావాలంటే, నాకు డబ్బు వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఒక జాబ్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నాకు మనీ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఒక పెద్ద ఇల్లు తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటాను, చాలా డబ్బు వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను. ఫ్రెండ్స్, డబ్బు ఏమంటుందంటే, ఫస్ట్ మీరు హ్యాపీగా ఉంటే నేను మీ దగ్గరికి వస్తాను, హ్యాపీగా ఉంటే మీకు జాబ్ వస్తుంది, హ్యాపీగా ఉంటే మీ రిలేషన్షిప్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటే మీకు మీ బిజినెస్ సరిగ్గా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే జాయ్ అనేది ఒక వైబ్రేషన్. మనం ఈ వైబ్రేషన్ని మనం కాన్షియస్గా చూస్ చేసుకుంటూ ఉండాలి, మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బు మనకు హ్యాపీనెస్ ఇస్తుందని ఎక్కడైనా ఉందా? చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు హ్యాపీగా లేరు, చాలామంది డబ్బు లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఒకరోజు ఏం జరుగుతుందంటే, సుధామూర్తి, నారాయణమూర్తి వాళ్ళ వైఫ్, సో తను ఒక విండో నుంచి చూస్తూ ఉంటుంది. బయట చిన్న పిల్లలు వర్షంలో ఆడుకుంటుంటారు. సో వాళ్ళకు ఒక సరైన ఇల్లు లేదు, వాళ్ళకు మంచి స్కూల్ లేదు, మంచి ఎడ్యుకేషన్ లేదు, బట్ పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు. సో సుధామూర్తి తన ఒక స్టోరీలో రాస్తుంది. సో ఇలాంటి పిల్లలకు ఎలాంటి టెన్షన్స్ లేవు,
వాళ్ళు ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటారు. అందువల్ల వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, మనం జాయ్ఫుల్గా ఉంటున్నామా, చిన్న చిన్న దాంట్లో ఆనందంగా ఉంటున్నామా? ఎస్, మనం ఉంటే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన ఫ్రెండ్స్తో, మనం చేస్తున్న వర్క్ ప్లేస్లో మనం జాయ్ని పంపిస్తున్నామా, లేదా కంప్లైనింగ్ నేచర్లో ఉంటున్నామా? జాయ్ఫుల్ నేచర్లో ఉంటున్నా, లేదంటే ప్రతి దాన్ని బ్లేమ్ చేస్తున్నారా? ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు, కంప్లైనింగ్ మోడ్లో ఎక్కువగా ఉంటున్నారా? సో ఒక్కసారి గమనించండి మీ మోడ్ ఎలా ఉంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది సెకండరీ, ప్రైమరీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ పైన వర్క్ చేసే వాళ్ళకు మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. మేనిఫెస్టేషన్ పైన ఫోకస్ చేసే వాళ్ళకు మేనిఫెస్టేషన్ ఎప్పుడూ కాదు. ఫ్రీక్వెన్సీ పైన ఫోకస్ చేయండి, మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో జాయ్, ప్యాషనెట్గా ఉండండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాట్, అప్రిషియేట్. ప్రతిదాన్ని అప్రిషియేట్ చేయండి. కాన్షియస్గా ఈ వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయండి. బ్యూటిఫుల్, లవింగ్, వండర్ఫుల్, ఆసమ్, ఇలాంటి వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయండి. అప్రిషియేట్ చేయండి, ప్రతి దాన్ని అప్రిషియేట్ చేయండి. మీరు ఒక ఆటోలో జర్నీ చేసి ఇంటికి వచ్చారు, ఆటో వారికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, ఆటో డ్రైవర్కి నేను పే చేశాను, మరి థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీరు పే చేసినా మీకు సర్వీసెస్ దొరకవు అప్పుడప్పుడు, కరెక్ట్? సో అండర్స్టాండ్ దిస్. కోవిడ్ టైం మీకు గుర్తుందనుకుంటాను. సో అన్నీ ఉన్నాయి, డబ్బులన్నీ ఉన్నాయి, బట్ సర్వీసెస్ ఇవ్వడానికి ఎవరు లేరు, కరెక్టా? అంటే మనకు సర్వీసెస్ వస్తున్నాయంటే వీ షుడ్ బి గ్రేట్ఫుల్. మీరు హోటల్లోకి వెళ్ళారు, మంచి ఫుడ్ ఆర్డర్ చేశారు, తిన్నారు, అప్రిషియేట్ ద ఓనర్, అప్రిషియేట్ ద వెయిటర్, అండ్ గివ్ దెమ్ సమ్ టిప్. అది 50 రూపీసా 100 రూపీసా కాదు, స్మైల్తో ఇవ్వండి. అండ్ అప్రిషియేట్ చేస్తూ ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా చూడడానికి ట్రై చేయండి. హ్యాపీనెస్ వాళ్ళకి క్రియేట్ చేసి ఇవ్వండి. మీరు ఎప్పుడైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ ఫేస్లో ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది, కరెక్టా? స్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్, స్పెషల్లీ మీ పిల్లలు, స్పెషల్లీ మీ స్పౌస్. ఎస్, మీరు ఈ వీడియో చూస్తే ఇప్పుడే మీరు వెళ్ళి థ్యాంక్ యూ చెప్పండి మీ హస్బెండ్కి, మీ వైఫ్కి, మీ యొక్క పిల్లలకి. ఎస్, థ్యాంక్ యూ, గివ్ దెమ్ అ హగ్, గివ్ దెమ్ స్మాల్ కేస్, అండ్ సి ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీ లవ్ని మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేస్తారో అంత గ్రో అవుతూ ఉంటారు, అంత లైఫ్లో గ్రో అవుతుంటారు. సో అప్రిషియేట్ పీపుల్, అప్రిషియేట్ థింగ్స్, అండ్ అప్రిషియేట్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మీ లైఫ్లో జరుగుతున్న ఈవెంట్స్ని అప్రిషియేట్ చేయండి. ఒక్కసారి కనుక మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళగలిగితే అక్కడున్న బ్యూటీ మనకు అర్థమవుతుంది, అక్కడున్న మ్యాజిక్ మనకు అర్థమవుతుంది. సో మీరు కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి? అప్రిసియేషన్, జాయ్ అండ్ లవ్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఓవర్ హెడ్ ట్యాంక్లో ఖాళీగా ఉన్నట్టయితే అక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ రావు. సో వాటర్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఓవర్ హెడ్ ట్యాంక్ ఖాళీగా ఉంది. సో ప్రతిరోజు మన ఇమోషనల్ ట్యాంక్ అనేది ఒకటి ఉంటుంది, ఇమోషనల్ లవ్ ట్యాంక్. సో ఇమోషనల్ లవ్ ట్యాంక్లో మనం ప్రతిరోజు మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం, మన ఫ్రెండ్తో స్పెండ్ చేసే టైం, మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా మన ఇమోషనల్ లవ్ ట్యాంక్ని ఫిల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇమోషనల్ ట్యాంక్ ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు డిశ్చార్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్, దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో బాస్ ఏదో అన్నాడు, ఏదో ఛాలెంజెస్ వచ్చాయి, వర్క్ ప్లేస్లో ఏదో ఛాలెంజెస్, క్లయింట్స్తో ఏదో ఛాలెంజ్, అప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఇమోషనల్ ట్యాంక్ ఆల్రెడీ ఫిల్గా ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది. ఇమోషనల్ ట్యాంక్ ఖాళీగా ఉంటే అక్కడ ఎనర్జీ ఉండదు, డ్రైన్ అవుతారు కంప్లీట్గా. సో ప్రాక్టీస్ అప్రిసియేషన్ అండ్ యూ ఎంపవర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకుంటూ ఉండండి. ఎస్, యూ హ్యావ్ టు ఫీల్ ఎంపవర్మెంట్. మనం చేసే పని ద్వారా మనం చాలామంది క్లయింట్స్కి, చాలామంది పీపుల్కి మనం సర్వీస్ ఇస్తున్నాం. సో ఫీల్ ఎంపవర్డ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్? లవ్ అండ్ ఫ్రీడమ్. ఎస్, బీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్, జస్ట్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీరు మీ డీపర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వండి అండ్ ఫీల్ ద లవ్, ద యూనివర్స్, ఫీల్ ద లవ్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లో మీకు ఎయిర్ ఉందండి, కరెక్ట్? యు ఆర్ బ్రీదింగ్. ఎస్, సో ఎయిర్ ఈజ్ లవింగ్ యూ, వాటర్ ఈజ్ లవింగ్ యూ, నేచర్ ఈజ్ లవింగ్ యూ, దిస్ ఎర్త్ ఈజ్ లవింగ్ యూ, కరెక్ట్? ఇప్పుడు చూడండి మీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? భూమి పైన ఉన్నాయి, కరెక్టా? సో ద ఎర్త్ ఈజ్ లవింగ్, ఫీల్ ద లవింగ్ టచ్. మీరు వేసుకున్న బట్టలు, ఎవ్రీథింగ్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ యూ లాట్ ఆఫ్ లవ్. సో ఆ లవ్ని ఫీల్ అవ్వండి. ఇవన్నీ కూడా మనం హయ్యర్ వైబ్రేషన్లో ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంటాయి. సో మీరు మేనిఫెస్టేషన్ ఏదైనా చేయాలనుకుంటున్నారు, హెల్త్, రిలేషన్షిప్, మనీ, కెరియర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు మేనిఫెస్ట్, ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వైబ్రేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అర్థం చేసుకోకుండా ఓన్లీ మేనిఫెస్టేషన్, నేను విజువలైజేషన్ చేస్తాను, అఫర్మేషన్ చేస్తాను అని నా లైఫ్లోకి వస్తాయంటే నో మై డియర్ ఫ్రెండ్స్. వైబ్రేషన్స్ పైన వర్క్ చేసినప్పుడే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకున్నారా? ఫస్ట్ మీ వైబ్రేషన్స్ పైన వర్క్ చేయండి అండ్ లైఫ్ ఆటోమేటికల్గా ట్యూన్ అవుతుంది.
ఎస్, మీకు ఎలాంటి కాంటెంట్ కావాలో చాట్ బాక్స్లో పెట్టండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ వండర్ఫుల్ వర్క్షాప్స్ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో జరగబోతున్నాయి. సో ప్లీజ్ just follow this YouTube channel and follow Telegram group, so you'll get wonderful updates on my upcoming courses and workshops. Thank you so much. See you. Jai Hind, Jai Bharat, Vande Mataram. And ee video lo meer em gain chesaro comment section lo pettandi, and please type Ho'oponopono prayer. I'm sorry, please forgive me. Thank you. I love you. Thank you so much.